డీటెయిల్ చూస్తే హైదరాబాద్ బంజారా హిల్స్లోని శివ పంచాతరణ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక శివరాత్రి పర్వదినం సందర్భంగా భారీ ఎత్తున భక్తులు వచ్చి శివయ్యను దర్శించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ సాయంత్రం లింగోద్భవన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ పూజారులు చెబుతున్నారు. మరింత సమాచారం మా సాధిక అందిస్తారు. సాధిక. రైట్ రవి, ప్రస్తుతం బంజారా హిల్స్లో ఉన్న శివాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడైతే పూలతో చాలా చక్కగా ఆలయాన్ని అయితే అలంకరించారు. భారీ ఎత్తున భక్తులు అయితే తరలి వస్తున్నారు. ఇంకా చూస్తుంటే ఎంతో మంది భక్తులతో ఇక్కడ ఆలయం కిటకిటలాడుతుంది. ఇక ప్రస్తుతం మన దగ్గర ఆలయం పెద్దలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి సౌకర్యాలు ఎలా ఉన్నాయి, భక్తులు ఎలా వస్తున్నారు తెలుసుకుందాము. ముందుగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తే. ముందుగా భక్తులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ మహాదేవుడి అనుగ్రహం వల్ల సమస్త లోకాలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మరి ఆలయంలో ఇది గత 50-60 సంవత్సరాల నుంచి ఆలయము విశేషంగా అభిషేకాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా పురుష స్త్రీ భేదం లేకుండా, ప్రతి ఒక్కరూ పేద ధనిక భేదం లేకుండా అందరూ కూడా మహాదేవునికి అభిషేకం చేసుకుంటారు. స్వయంగా వాళ్ళు మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో అభిషేకం చేసుకునేటువంటి అవకాశం ఆలయంలో ఏర్పాటు జరిగింది. అలాగే ఆలయంలో మరి అనేక ఏర్పాట్లు చేశాము. క్యూ లైన్ విషయంలో కానీ, ప్రసాద వితరణ కానీ, ఏ సేవలు ఇబ్బందులు లేకుండా భక్తుల సహకారంతో మరియు ఆలయంగా నూతనంగా ఏర్పడినటువంటి ఆలయ చైర్మన్ గారు, ధర్మకర్తలు, ఈవో గారు, మరి క్లర్కు గారు అందరూ కూడా సహకారంతో, భక్తుల సహకారంతో విశేషంగా పూజలు జరుగుతున్నాయి. మహాశివరాత్రి, శివం అంటేనే మంగళం. ఈరోజు కనుక ఎవరైతే శివుడి సన్నిధిలో 24 గంటలు ఆ స్వామివారి సన్నిధిలో ఉపవాసం అంటే ప్రత్యేకంగా ఉపవాస దీక్షలు చేయొచ్చు. అలాగే స్వామి సన్నిధిలో ఉండి శివనామస్మరణ చేస్తూ రాత్రికి లింగోద్భవం 11:45 నిమిషాలకు లింగోద్భవ సమయంలో ఏకాశ రుద్రాభిషేకాలు ఉంటాయి. మరి ఆ అభిషేకాల్లో పాల్గొని తెల్లవారుజామున వరకు జాగారం చేసి ఈ ఒక్కరోజు కనుక మనం స్వామివారి కేటాయిస్తే మళ్ళా 365 రోజులు మన కోసం ఆయన కేటాయిస్తూ మనకు అన్ని మంగళాలు చేకూరేటువంటి భగవంతుడు పరమేశ్వరుడు. అలాగే శివుడు అభిషేక ప్రియుడు. ఈయనకు పుష్పం పత్రం తోయం మహాబోలాశంకరుడు. పెద్దగా కోరికలు లేవు శివుడికి. ఆయనకు ఒక చెంబెడు నీళ్లు పోసి ఒక 3 భస్మరేఖలు వేసి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాజుదం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం. మరి పోయిన జన్మ, ఈ జన్మ, వచ్చే జన్మ 3 జన్మల పాపాలు కూడా ఒక మారేడుదళం స్వామివారి సమర్పించడంతో సమస్త సుఖశాంతులు కలుగుతాయి. ఈ ఆలయంలో గత కొద్ది సంవత్సరాలుగా విశేషమైన ఏర్పాట్లు చేస్తూ భక్తులకు అనేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మా ఆలయ ట్రస్టీ వారు, మా ఈవో శ్రీనివాస్ శర్మ గారు, చైర్మన్ గారు, మన దయానంద్ గారు, ప్రవీణ్ గారు, మరి చిన్నా గారు, తర్వాత రామకృష్ణ, అందరూ కూడా గంగా గారు, అందరి సహకారము భక్తుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయమ్మా. ఓం నమః శివాయ. చెప్పండి, సౌకర్యాలు ఎలా ఉన్నాయి? లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కి ఎలాంటి? లాస్ట్ ఇయర్ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈసారి అన్ని కూడా ముందు జాగ్రత్తగా తీసుకోవడం జరిగింది. అన్ని క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చలువ పందిళ్ళని భక్తులకు ఎండగినా కలగకుండా అన్ని చలువ పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరికీ కూడా స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి పంచామృతాలు, పూలు, పండ్లు, బిల్వదళాలు అన్నీ కూడా సమకూర్చడం జరిగింది. భక్తులకు మంచినీటి సౌకర్యము, తర్వాత చిన్నపిల్లలకు, వృద్ధులకు వీళ్ళందరూ కూడా పాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ప్రతి వచ్చిన భక్తులు, ఆలయానికి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా, ఎందుకంటే ఈరోజు అందరూ ఉపవాసంతో ఉంటారు కాబట్టి వివిధ రకాల 11 రకాల పండ్లతోని అన్ని చిన్న చిన్న ముక్కలు చేసే భక్తులకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దేవాదాయ శాఖ కూడా ఇక్కడ డిప్యుటేషన్ స్టాఫ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలనే ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్దాల విజయలక్ష్మి గారు ఈ యొక్క దేవస్థానానికి ధర్మకర్తల మండలి నియమించడం జరిగింది. ఈ యొక్క ధర్మకర్తలందరూ కూడా రాత్రింబవళ్ళు ఈ యొక్క భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పాపం పర్యవేక్షిస్తున్నారు. సుమారు 1 నెల రోజుల నుండి ఈ యొక్క దేవాలయంలోనే ఉండి అన్ని భక్తులకు ఏ సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, ఇక మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలోకి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండకుండా ఉండాలని పాపము రేయింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. వారందరికీ కూడా ఆ యొక్క భవానీ శంకర స్వామి, ఈ యొక్క నర్మదేశ్వర స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ.
సో చూసారు కదా, ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. చాలా చక్కగా గుళ్ళో అయితే పూజలు జరుగుతున్నాయి. Right. సో మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ రవి. రైట్, థ్యాంక్ యూ సాదిక.